పొల్యూషన్లో హైదరాబాద్ ఢిల్లీ తరహాలో మారనుందా? ఈ ప్రశ్నకు అవును అన్న సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ప్రశాంతమైన లైఫ్, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎక్కడ చూసినా పొల్యూషనే. నగర శివారు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం నిబంధనలు పాటించకుండా భవన నిర్మాణాలు చేయడమే అన్న వాదనలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో ఏక్యూఐ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 నుంచి 600 ఉంటే హైదరాబాద్లో అది 200 నుంచి 260 వరకు ఉందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఢిల్లీ తరహాలో పొల్యూషన్ పెరుగుతోందని భాగ్యనగరం జనం భయపడుతున్నారు. గాలిలో పెరిగిన దుమ్ము, ధూళి కారణంగా నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దుమ్ము, ధూళి, పొగ, మంచులాగా కమ్ముకుపోయి రహదారి సరిగా కనిపించకపోవడంతో వాహనదారులు డివైడర్స్ ను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇక మహానగరంలో నిబంధనలను పాటించకుండా నిర్మిస్తోన్న భవనాలు, బిల్డర్ల వైపు పొల్యూషన్ కంట్రోల్ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడట్లేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మా ప్రతినిధి సుజాత మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. హైదరాబాద్ రావడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఒక హ్యాపీ లైఫ్, దాంతో పాటు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని. కానీ రాను రాను హైదరాబాద్కి రావాలి అంటే ఇక్కడ పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది. ఢిల్లీ తరహాలో ఈ హైదరాబాద్ మారనున్నది అని చాలా వరకు భయాందోళనకి చెందుతున్నారు జనం. ఎందుకనంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏరియా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళేటువంటి ప్రాంతము పూర్తిగా ఇక్కడ మనకు కనిపిస్తున్నది పొగమంచు మాత్రమే కాదు, గాల్లో దుమ్ము, ధూళి కూడా కలిసిపోయి పొల్యూటెడ్ అయిపోయినటువంటి ప్రాంతం మనం ప్రస్తుతం చూస్తున్నాము. అయితే చాలా వరకు పొల్యూషన్కి సంబంధించినటువంటి ఢిల్లీ గురించే చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ రానున్నటువంటి రోజుల్లో హైదరాబాద్ కూడా పొల్యూషన్ ప్రాంతంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమని చెప్పేసి ప్రజల్ని భయం కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే నిత్యము వేలాది వాహనాలు ఇటువైపుగా వెళ్తూ ఉంటాయి. ఎక్కువగా రాత్రి వేళలో తెల్లవారుజామునలో యాక్సిడెంట్లు అవుతాయి. దానికి కారణము ఈ సీజన్ వచ్చిందంటే పొగమంచు అని చెప్తారు. కేవలం పొగమంచు మాత్రమే కాదు, వాహనాలు వచ్చేటప్పుడు ఈ పొగమంచుతో పాటు గాల్లో దుమ్ము, ధూళి రెండు యాడ్ అయిపోయి ఇటు వచ్చేటువంటి వాహనాలకి కనిపించక ఈ యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. ఒకసారి మనం విజువల్స్లో చూస్తే మొత్తం ఆనుకొని కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తున్నాయి. ఈ భవనాలు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా చుట్టూ ప్రహరీ గోడ లాంటిది కట్టి మాత్రమే కన్స్ట్రక్షన్ చేయాలి. ఎందుకంటే చాలా భవనాలు మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చూసినప్పుడు చుట్టూ మనకి గ్రీన్ కలర్కి సంబంధించినటువంటి ఒక ప్రహరీ కనిపిస్తుంది. దానివల్ల లోపల కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఆ కన్స్ట్రక్షన్లో వాడేటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ గుంతలు తీయడం కావచ్చు, అదేవిధంగా సిమెంట్, కాంక్రీట్ ఇలాంటివి మిక్స్ చేసేటప్పుడు, లేదు అనంటే నిర్మాణ పనులు చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి డస్ట్ అంతా బయటికి రాకుండా కేవలము ఆ ప్రిమిసెస్ అంటే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటువంటి పరిధిలో మాత్రమే ఉంటుంది, బయటికి రాదు. అలాంటప్పుడు ఎలాంటి పొల్యూషన్ కూడా ఆస్కారం ఉండదు. కానీ ఇప్పుడు అలాంటివి ఏవి పాటించకుండా ఈ పెద్ద పెద్ద భారీ నిర్మాణాలు చేసేటువంటి టైంలో ఈ చుట్టూ ప్రహరీ గోడ కానీ ఏమీ కట్టకుండా ఇష్టాను ప్రకారం ఇంత పెద్ద బిల్డింగ్స్ కట్టేటువంటి టైంలో ఈ పొల్యూషన్ అంతా కూడా బయటికి వచ్చి గాలి దుమ్ము పూర్తిగా కలుషితం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఢిల్లీలో ఏక్యూఐ 400 నుంచి 600తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే హైదరాబాద్లో ఏక్యూఐ 200 నుంచి 270 వరకు పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉంది. అయితే ప్రధానంగా ఇలాంటి ఈ పొల్యూషన్ పెరగడానికి నిన్నటి వరకు వాహనాలే కారణం మనం చెప్తున్నప్పటికీ ఇలాంటి భారీ భవనాల కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కనీసం వాళ్ళు ఉన్నటువంటి నియమాలు పాటించకపోవడము, ఈ ఓపెన్ ఏరియాస్గా ఈ కన్స్ట్రక్షన్ జరగడము, ఇదంతా కూడా చుట్టూ ఉన్నటువంటి దాదాపు 100 కిలోమీటర్ల వరకు ఈ గాల్లో ఈ పొల్యూషన్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంది. అధికారులు మాత్రము చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇంత పెద్ద పెద్ద భారీ బిల్డింగ్ నిర్మాణాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చుట్టూ ప్రహరీలను ఏర్పాటు చేసి నిర్మాణాలు చేయాలి. వాటేటిని కూడా అమలు చేయనటువంటి ఇలాంటి బిల్డర్స్ కావచ్చు, అదేవిధంగా నిర్మాణం చేస్తున్నటువంటి సంస్థల మీద అధికారులు ఎప్పుడైతే చర్యలు తీసుకుంటారో ఆ నియమాలను ఖచ్చితంగా పాటించకపోతే ఎలాంటి ప్రమాదాలు వస్తాయో వాళ్ళకు ఒక
కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇలాంటి వాటికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. రానున్నటువంటి రోజుల్లో ఇప్పుడు కేవలము పొల్యూషన్కి చెప్పుకోవాలి అంటే ఢిల్లీ మాత్రమే చెప్తున్నాము. రానున్నటువంటి రోజుల్లో ఇలాగే ఈ బిల్డర్స్ అదేవిధంగా నిర్మాణాలు చేస్తే మాత్రము ఎలాంటి రానున్నటువంటి రోజుల్లో హైదరాబాద్ కూడా పూర్తిగా పొల్యూషన్ అయిపోయింది అని చెప్పేసి రెగ్యులర్గా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుందనే చెప్పుకోవాలి. ఈ భారీ నిర్మాణాలు జరిగేటప్పుడు అధికార యంత్రాంగము ఎందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి భారీ ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఒక 2 నిమిషాలు ఇక్కడ నిల్చుంటేనే మొత్తం కూడా కంటికి కనిపించినటువంటి ధూళి కేవలము మనం పీల్చేటువంటి ఆ శ్వాస ద్వారానే ఆ దుమ్ముని పీలుస్తున్నాం అనేటువంటి ఫీలు, ఆ డస్ట్ అంతా మనకు కనిపిస్తుంది. ఈ వాహనాలు 2 వీలర్ వెళ్ళే వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణం అని చెప్పొచ్చు. ఆటోల్లో వెళ్ళేటువంటి వాళ్ళ పరిస్థితి కూడా ఎక్కువ శివారు ప్రాంతాలలో యాక్సిడెంట్లు జరగడానికి కూడా ప్రధాన కారణము ఈ భారీ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కనీసం చుట్టుపక్కల ఎలాంటి ప్రహరీ గోడలు నిర్మించకుండా ఈ నిర్మాణాలు చేయడం వల్ల వచ్చేటువంటి దుమ్ము ధూళి ఇదంతా కూడా వాహనాల మీదకి కనిపించి డ్రైవింగ్ నడిపేటువంటి వ్యక్తికి ఆ రోడ్డు కనిపించకపోవడం వల్లనే ఇలాంటి ఇన్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అధికారులు ఇప్పటికైనా సరే ఇలాంటి భారీ నిర్మాణాలు జరిగేటువంటి చోట కనీసం వాళ్ళు నిర్మాణాలు చేసేటప్పుడు నియమాలను పాటిస్తూ చుట్టూ ప్రహరీలని నిర్మించి ఇలాంటి నిర్మాణాలు చేస్తే పొల్యూషన్కి కొంతవరకు చెక్ పెట్టొచ్చు. లేదు అని అంటే రానున్నటువంటి రోజులు హైదరాబాద్ ఢిల్లీ తరహాలో పొల్యూషన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి. కెమెరామెన్ నరసింహతో సుజాత, నార్సింగి రోడ్.